బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ కి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. రీసెంట్ గా బలోచిస్తాన్ లో ఒక హిందూ మహిళ అసిస్టెంట్ కమిషనర్ గా అక్కడ సర్వీస్ చేయబోతున్నారు. ఎస్, ఎప్పటి నుంచో కూడా హిందువులు అక్కడ మైనార్టీలుగా ఉన్నారు. వాళ్ళకి జాబులు కానీ లేకపోతే ఇతర ఏమైనా సౌకర్యాలు కానీ సరిగ్గా ఉండవు. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు అక్కడ ఏ మతం పై చేయ ఉంటుందో. అయితే రీసెంట్ గా బలోచిస్తాన్ లో ఒక హిందూ మహిళ అసిస్టెంట్ కమిషనర్ గా సర్వీస్ చేయబోతున్నారు. అది కూడా 25 ఏళ్ళున్న కాశీష్ చౌదరి అనే ఒక మహిళ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అక్కడ ఉన్న బలోచిస్తాన్ ప్రజలు కానీ చాలా మంది కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి వేరుపడాలని చెప్పేసి ఎదురు చూస్తుంది. గత ఏళ్ల నుంచి కూడా సెపరేట్ కావాలి పాకిస్తాన్తో. ఎందుకంటే పాకిస్తాన్ ఇక్కడ ప్రజల్ని దోచుకుంటుంది తప్ప పాకిస్తాన్ లాంటి ప్రభుత్వం వల్ల మాకు ఎటువంటి లాభం లేదని చెప్పేసి బలోచిస్తాన్ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది. అయితే రీసెంట్గా భారత్కి పాకిస్తాన్కి జరుగుతున్న ఈ యుద్ధ నేపథ్యంలో ఖచ్చితంగా బలోచిస్తాన్ భారత్ మాకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అడిగింది, కోరింది. లిబరేషన్ ఆర్మీ కూడా అడిగింది. అయితే మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇండిపెండెన్స్ తెచ్చుకుంటాము పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే రీసెంట్గా ఇది ఒక చాలా మంచి వార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ హిందువులకి ఎంత ఇబ్బంది ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ ఒక మతం పైచేలో ఉంటుంది కాబట్టి. అయితే వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఎన్ని కష్టాలు పెట్టినా వాటన్నిటిని కూడా తట్టుకుని ఈరోజు ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఒక మహిళ, అది హిందూ మహిళ కాశీష్ చౌదరి అనే ఒక మహిళ అసిస్టెంట్ కమిషనర్గా ప్రావిన్స్ అనే ప్రాంతంలో ఆమె సర్వీస్ చేయబోతున్నారు. అండ్ ఇంకొకటి, ప్రావిన్స్ అనే ప్రాంతం కూడా చాలా చాలా డేంజర్. రీసెంట్గానే బలోచిస్తాన్కి పాకిస్తాన్ ఆర్మీకి అక్కడ చాలా గట్టిగానే కాల్పులు జరిగాయి. సో బలోచిస్తాన్కి సంబంధించిన లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని ఆర్మీ సైన్యాన్ని అక్కడ వాళ్ళ తలలు నరికేశారు. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఆ గవర్నమెంట్ కార్యాలయాలన్నీ కూడా బలోచిస్తాన్ తను లోపరుచుకుంది. మరి అలాంటి ప్లేస్లోకి ఒక హిందూ మహిళని అసిస్టెంట్ కమిషనర్గా సర్వీస్ చేయడానికి వీళ్ళు ముందు తీసుకెళ్లారంటే నిజంగా నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ హిందువు కూడా వెనక్కి తగ్గడు. సో అక్కడ కూడా వెనక్కి తగ్గకుండా వాళ్ళ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈమె వాటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకెళ్ళిందంటే చాలా మంచి విషయం అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఒకసారి నాకు కింద కామెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి నేను ఈమె గురించి పూర్తిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈమె గురించి ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఒక హిందూ మహిళ ఈరోజు మన శత్రుత్వ దేశంలో ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఆమె పనిచేయబోతుంది, సర్వీస్ చేయబోతుంది అంటే ఇది చిన్న విషయం కాదు. అలాగే ఒక పక్క చాలామంది కూడా అక్కడి ప్రజలే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తనని ఏదైనా చేయొచ్చు, దాడి చేసే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఒక పక్క బలోచిస్తాన్కి పాకిస్తాన్ వర్గానికి పడట్లేదు. సో పాకిస్తాన్ వాళ్ళు ఆమెను ఏదైనా చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బలోచిస్తాన్ ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అలాగే భయపడుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ని కాదని బలోచిస్తాన్లో ఆమె అసిస్టెంట్ కమిషనర్గా ఇక్కడ సర్వీస్ చేయబోతున్నారు. వాళ్ళు ఏదైనా చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి అవన్నీ కూడా మరి అక్కడ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఒకసారి ఆమె గురించి పూర్తిగా మాట్లాడదాం. బలోచిస్తాన్లోని అశాంతితో ఉన్న ప్రావిన్స్లోని 25 ఏళ్ల కాశీష్ చౌదరి అసిస్టెంట్ కమిషనర్గా నియమితులయ్యారు. పాకిస్తానీ హిందువుల మైనార్టీ వర్గంలో మొదటి మహిళగా నిలిచారు. కేవలం 25 సంవత్సరాల వయసులో ఆమె ఈ ఘనత సాధించారు. చగై జిల్లాలో నోష్కీ పట్టణానికి చెందిన చౌదరి ఈ ఘనత సాధించడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆమె బలోచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ BPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇది వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాకుండా దేశంలో మైనార్టీ వర్గాలకు అసాకిరణం. అయితే ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. పాకిస్తాన్కి సంబంధించిన సామా న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ ఈ విజయాన్ని సాధించడానికి 3 సంవత్సరాలు నిరంతర అధ్యయనం, రోజుకు కనీసం 8 గంటలు ప్రిపరేషన్కి కేటాయించాల్సి వచ్చిందని ఆమె చెప్పడం జరిగింది. క్రమశిక్షణ, కృషి, సమాజానికి ఏదైనా చేయాలనే కోరిక ఈ ప్రయాణంలో నన్ను నడిపించాయని మాట్లాడారు. కాశీష్ చౌదరి తండ్రి గిద్దారి లాల్ తన కుమార్తె విజయం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు. మధ్యతరగతి వ్యాపారి అయిన లాల్, నా కుమార్తె ఇలాంటి పెద్ద ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిందంటే నాకు చాలా గర్వంగా ఉందంటూ మాట్లాడారు. తాను ఎల్లప్పుడూ చదువుకోవాలని, మహిళల కోసం ఏదైనా చేయాలని కలలు కనేదని ఆయన తెలిపారు. బలోచిస్తాన్కి చాలా గర్వచిహ్నంగా కూడా ఈమె గురించి చెప్పుకుంటున్నారు. చౌదరి అలాగే ఆమె తండ్రి సోమవారం క్వెట్టాలో బలోచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ భక్తిని కలిశారు. ప్రావిన్స్ మొత్తం అభివృద్ధిని చూస్తూనే మహిళలు మరియు మైనార్టీలు సాధికారత కోసం తాను కృషి చేస్తానని ఆమె సీఎంకి చెప్పారు. మైనార్టీ వర్గ ప్రజలు తమ కృషి కారణంగా కీలక స్థానాలకి చేరుకున్నప్పుడు అది దేశానికి చాలా గర్వకారణమని సీఎం భక్తి కూడా అన్నారు. కాశీష్ దేశానికి మరియు బలోచిస్తాన్కి గర్వచిహ్నం. అడ్డంకులతో పోరాడి ఈ విజయం ద్వారా కాశీష్ చౌదరి మైనార్టీ వర్గాల్లో తన ముద్ర వేయగలిగారు. పాకిస్తాన్లో పురుషాధిక్య రంగాల్లో గణనీయమైన విజయాన్ని సాధించిన హిందూ
సమాజానికి చెందిన మహిళగా పేరుగాంచారని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ఈ మహిళలు ఇటువంటి ముఖ్యమైన స్థానాలకు చేరుకోవడానికి అనేక సాంస్కృతిక మత సామాజిక అడ్డంకులతో పోరాడి అధిగమించారని పేర్కొంది. 2022 మనీష్ రోపాటా కరాచీలో పోలీస్ సూపరింటెండెంట్గా నియమితులైన మొదటి హిందూ మహిళగా నిలిచారు. అక్కడ ఆమె ఎప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. 35 ఏళ్ల పుష్పా కుమారి కోహ్లీ మీద ఎంత అభిమానం ఉంటే చూడండి. కరాచీలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. హిందూ మహిళలు అగ్రస్థానానికి చేరుకోవడానికి పట్టుదల తెలివితేటలను కలిగి ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నేను కూడా సింధ్ పోలీస్ పబ్లిక్ సర్వీస్లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. చదువుకుని ఏదో ఒకటి కావాలని ఎదురు చూస్తున్న చాలామంది హిందూ అమ్మాయిలు ఉన్నారు అని షెడ్యూల్డ్ కులానికి చెందిన కోహ్లీ చెప్పినట్టు ఒక వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. సో సింధు ప్రావిన్స్లోని షాద్ కోట్కు చెందిన సుమన్ పవన్ బోధాని 2019లో తన స్వస్థంలో సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. సింధ్లోని రాజకీయ నాయకుడు రమేష్ కుమార్ వాంగ్పోని మాట్లాడుతూ యువ హిందూ బాలికలు తమ కుటుంబాల మద్దతుతో చదువుకోవడం, ఉన్నత చదువులను కొనసాగించడం వైపు మొగ్గు చూపుతున్నారని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. మా యువతలను చూసి మాకు గర్వంగా ఉంది. సింధ్లో మహిళల్లో మాకు వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ అధికారులు మొదలైన వారు ఉన్నారని ఆయన అన్నారు. సో బలోచిస్తాన్లో ఒక హిందూ మహిళ ఒక ఉన్నత స్థాయికి చేరుకుందంటే చాలా చాలా ఆనందంగా ఉంది. నిజానికి ఒక బలోచిస్తాన్లో ఒక సోదరి గురించి, కాశిష్ చౌదరి గురించి ఈరోజు భారతదేశంలో ఇలాంటి యుద్ధ వాతావరణంలో కూడా మనం మాట్లాడుతున్నాం అంటే ఆమె ఎంత కృషి చేసిందో, ఎంత పట్టుదలతో ముందుకెళ్ళిందో మనకి బాగా అర్థమవుతుంది. ప్రస్తుతం అక్కడ హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. సో అవన్నిటిని కూడా అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చాలా చాలా కష్టపడాలి. అలాగే ఇప్పుడు నేను కొన్ని పేర్లు కూడా చదివా. కొంతమంది పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులుగా ఉన్నారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు అక్కడ హిందువులందరూ కూడా. సో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ బలోచిస్తాన్లో హిందువులు ఎక్కువగా ఉంటారు సింధ్ అనే ప్రాంతంలో అంటూ కూడా చెప్తున్నారు. సో బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి ప్రస్తుతం సెపరేట్గా అవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది. దీనికి భారత్ని మద్దతు ఇవ్వమని అడుగుతుంది. మరి భారత్ మద్దతు ఇస్తుందా లేదా? ఇస్తే నాకైతే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు అక్కడ చాలామంది హిందువులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలంటే వాళ్ళు ఒక చెడ్డ దేశంతో